హలో గైస్, ఇవాళ మన వంటకం వచ్చేసి పెళ్ళిళ్ళ స్పెషల్ భోజనాల్లో పెట్టేటువంటి గోంగూర పచ్చడి. చాలా సులువుగా ఇంట్లోనే చేసేసుకోవచ్చండి. 10 రోజుల పాటు నిల్వ ఉండిద్ది. మీరు కనుక ఆ పట్టిన పచ్చడిని ఆ పాటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక నెల రోజులు కూడా ఉండిద్ది. కావాల్సినప్పుడు తీసి చక్కగా తాలింపు పెట్టుకుంటూ ఉండొచ్చు. యాజ్ ఇట్ ఈజ్ నేను ఎలా చేశానో మొత్తం ఫాలో అయిపోయి ప్రాసెస్ అంతా ఎక్కడా స్కిప్ చేయకుండా మీరు కూడా చేశారంటే కమ్మగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ముందుగా ఏమేం కావాలో చూసేద్దాము. చింతపండు, కొంచెం మెంతులు, గొడ్డు కారం, అలాగే 2 వెల్లుల్లిపాయలు, కొంచెం కల్లుప్పు, అదేనండి రాళ్ళ ఉప్పు, గోంగూర అలా వడలనిచ్చి పెట్టుకోవాలన్నమాట. ఒక 2 రోజులు అలా వదిలేస్తే అదే వెళ్ళిపోయిద్ది. లేదంటే ఎండలో కనుక ఒక అరపూట ఎండబెడితే సరిపోయిద్దండి. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకోవాలి. ముందుగా బౌల్లోకి చింతపండుని చక్కగా అలా ఎంత సైజ్ అనేది మీకు చూపిస్తాను నేను ఇప్పుడు. దానికోసం అనమాట దీనికి ఇన్ని తిప్పలు పెడుతున్నాను నేను. చూడండి ఆ ఉండ ఎంత ఉందో అంత ఉండ సరిపోయిద్ది. ఇక్కడ నేను వచ్చేసి 2 కట్టల గోంగూర తీసుకున్నానండి. అది వడిలితే అంత అయింది. 2 కట్టల గోంగూరకి ఇదిగో చూడండి ఇంత సైజు చింతపండు సరిపోయిద్ది అనమాట. చక్కగా చింతపండుని పుల్లలు అవి ఏమి లేకుండా తీసేసుకొని ఒలుచుకొని శుభ్రంగా అలా పెట్టేసుకొని వాటర్లో పోసేసి కొంచెం కళ్ళుప్పు వేసుకొని ఉడకబెట్టుకోవాలన్నమాట. ఫస్ట్ మనం అలా విడలు తీసేసుకోండి. ముందు అక్కడ చింతపండులో పుల్లలన్నీ తీసేసి పక్కన పడేసుకోండి. ఇప్పుడు కళ్ళుప్పు తీసుకోవాలన్నమాట. కళ్ళుప్పు వచ్చేసరికి ఒక 3 నుంచి 4 స్పూన్లు తీసుకోండి. 2 కట్టలు కాబట్టి నేను చెప్పేది 2 కట్టల కొలత చెప్తాను, దాని ప్రకారం మీరు చూసుకోండి. అలా 2 ఆ బౌల్లోకి వేసుకొని ఒక గ్లాసుడు వాటర్ పోసుకొని ఉడకబెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి ఉడకబెట్టుకోవాలండి. ఒక 10 నిమిషాలకి చక్కగా ఉడికిపోయిద్ది. ఈలోపు బాండీ పెట్టేసి నూనె అనేది వెయ్యకుండా ఒక 1/2 స్పూన్ మెంతులు అనేవి వేసుకొని వేయించుకోవాలన్నమాట, గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేదాకా. ఈ మెంతులు ఎందుకు యూస్ చేస్తాము అంటే కనుక జనరల్గా పచ్చళ్ళలోకి మెంతులు యూస్ చేస్తారు. అదేంటంటే పచ్చడికి జిగురుదనాన్ని ఇచ్చిద్ది ఒకటిను. మెంతులు అనేవి కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి. రెగ్యులర్గా వాడే వంటల్లోకి అప్పుడప్పుడు ఇలా 1 స్పూన్ 1/2 స్పూన్ యాడ్ చేసుకుంటే మన హెల్త్కి కూడా ఏ ఇష్యూస్ లేకుండా ఉంటాయి అన్నమాట. అందుకోసం మెంతులు కూడా వాడుతున్నాం ఇప్పుడు. మెంతులు మంచిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. హై ఫ్లేమ్ అనేది అసలు ఎక్కడ యూస్ చేయొద్దండి. మంచిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని 2 నిమిషాలకి చిటపట్లాడిపోయి అయిపోతుంది అనమాట. అప్పుడు పక్కన పెట్టేసుకొని గోంగూర, ఎండిపోయిన గోంగూరని, వడిలి పెట్టిన గోంగూరని తీసుకొని చక్కగా ఎండిపోయిన దాన్ని కూడా ఇప్పుడు వేపుడులో ఫ్రై లాగా చేసేసుకోవాలన్నమాట. ఫ్రై అంటే ఇక్కడెక్కడ నూనె యూజ్ చేయకూడదు అనమాట మనం. చూడండి 2 మినిట్స్కి అలా వేగిపోయినాయి, గోల్డెన్ బ్రౌన్కి వచ్చేసినాయి. ఇక ఇప్పుడు ఇవి తీసేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోండి పక్కన. ఇప్పుడు మనం ముందుగా వడలు పెట్టుకున్న గోంగూరలో మళ్ళీ ఏమన్నా తొలకలు, బూజు లాంటిది ఏమన్నా ఉందేమో చూసుకొని ఆకులు, పిచ్చాకులన్నీ పక్కన పడేసుకొని మంచిగా ఆకులు తీసుకొని ఒకసారి మళ్ళీ అవన్నీ ఇదిగో చూడండి ఫ్రెష్గా క్లీన్ చేసేసుకొని మొత్తం వాటిని కూడా వేయించుకోవాలన్నమాట. ఇక్కడెక్కడ తడి అనేది తగలకూడదండి ఆకులకి. తడి తగిలితే ఆకు అనేది పాడైపోతుంది. ఇంకో పక్క చూడండి చింతపండు అనేది చక్కగా ఉడికిపోయిందనమాట. ఆ 2 నిమిషాలకు ఉడికిపోతుంది. కొంచెం నీరు ఉంది కదా, అయినా పర్వాలేదండి, ఉంచండి, ఏమవుదు. మిక్సీ వేసుకునేటప్పుడు మనకి పచ్చడికి పనికి వస్తుంది. స్టవ్ ఆఫ్ చేసేసి పెట్టుకోండి. ఇప్పుడు గోంగూర కూడా చూడండి మంచిగా వేగిపోయిద్ది అనమాట. ఇప్పుడు నూనె అనేది అసలు వేయకుండా వేయించాలండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఆయిల్ అనేది వాడద్దు వేయించేటప్పుడు. ఆయిల్ లేకుండానే డ్రైగా వేయించండి. ఒక 3 to 4 మినిట్స్కి గోంగూర అనేది కూడా స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట. మంచిగా అలా అది కూడా పక్కన వేగిపోయాక ఆఫ్ చేసేసుకొని ప్లేట్లో పెట్టేసుకొని ఆ చింతపండు, ఈ వెల్లుల్లి రెమ్మలు కూడా అలా ఒలిచి పెట్టుకోవాలి. ఈ మెంతులు, గోంగూర పూర్తిగా చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారిన తర్వాత వాటిని తీసుకొని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకోవాలి 1 by 1. చూడండి ముందుగా వెల్లుల్లిపాయలు, మెంతులు, అలాగే గోంగూర ఆకు అనేది వేసి మిక్సీ పట్టుకోవాలి. ఈ 3 మిక్సీ పట్టేసుకున్న తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం చింతపండు అనేది యాడ్ చేద్దాం. ఇక్కడ కూడా గ్రైండ్ చేసేటప్పుడు మీరు ఎక్కడ వాటర్ అనేది తగలనీయమాకండి. వాటర్ అనేది తగలనీయకుండా ఉంటేనే మనకి పచ్చడి అనేది మంచిగా నిల్వ ఉంటుంది. ఆ పాటే మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి అలా పొడి పొడిగా మంచిగా వచ్చేసింది. ఇప్పుడు ఇందులోకి చింతపండు గుజ్జు అనేది యాడ్ చేసుకోండి. చింతపండు గుజ్జు కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత మొత్తాన్ని కలిపి మళ్ళీ మిక్సీ పట్టేసుకోవాలి. ఆల్రెడీ చింతపండులో ఉప్పు కూడా ఉండిద్ది కాబట్టి మనకి ఇంకా బ్యాలెన్స్ ఒక కారం అని అనమాట. ఇది కూడా మిక్సీ పట్టేసుకున్న తర్వాత కారం కలిపేసుకుంటే
చక్కని గోంగూర పచ్చడి రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా ఉంది చూసారా ప్రాసెస్ అనేది. అంతేనండి, మన వంటకాలన్నీ అలానే ఉంటాయి. టేస్ట్ వచ్చేసి అంటారా, చెప్పనే అవసరం లేదు, అంత బాగుంటుంది. చూడండి, చింతపండు కూడా వేసేసుకుని మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు కారం యాడ్ చేసుకోవాలి. గొడ్డు కారం వాడాలి ఫ్రెండ్స్. ఎప్పుడైనా మనం నిల్వ పచ్చళ్ళలోకి సాంబార్ కారం, కూరలు వేసే కారం వాడకూడదు అనమాట. అలా గొడ్డు కారం కూడా యాడ్ చేసేసుకొని మంచిగా మిక్సీ పట్టేసుకోండి. అయిపోయింది చూసారా పచ్చడి అనేది. 10 నిమిషాల్లో అయిపోయింది. కమ్మగా ఇలా ఒక కంటైనర్లోకి తీసుకొని చక్కగా కావాల్సినంత ఉంచుకొని మిగిలింది ఇలా కంటైనర్లో పెట్టేసుకొని మూత పెట్టేసి మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే నెల రోజులైనా పాడవదు ఫ్రెండ్స్ పచ్చడి. ఆ మిగిలింది మీరు తాలింపు ఏదైతే పెట్టాలనుకుంటున్నారో దానికోసం కరివేపాకు, తాలింపు గింజలు, ఉల్లిపాయలు, అలా మిగిలిన గోంగూర మొత్తం తీసుకొని ఒక బాండీ పెట్టేసి చక్కగా ఆయిల్ వేసేసి తాలింపులన్నీ వేసేసి ఎండుమిర్చి వేసేసి కాసిన్ని కరివేపాకు వేసుకొని మంచిగా దోరగా వేయించాక కోసి పెట్టుకుని ఉల్లిపాయలు వేసేసుకోండి. ఉల్లిపాయలు అనేవి ఈ గోంగూర పచ్చడికి ఎంత రుచినిచ్చిద్దంటే అండి అంత రుచినిస్తుంది. పంట కింద అలా గోంగూర తింటున్నప్పుడు ఉల్లిపాయ అనేది కరకరలాడుతా కసకసలాడుతా తగిలితే చాలా బాగుంటుంది. ఇక్కడ ఉల్లిపాయలు వచ్చేసండి వేసిన వెంటనే ఒక 30 సెకండ్స్కి మీరు ఆఫ్ చేసేసి స్టవ్ గోంగూర అనేది యాడ్ చేసేసుకొని మొత్తం కలిపేసేసేసుకోండి. ఎందుకు అంటున్నానంటే ఉల్లిపాయ అనేది కంప్లీట్గా కుక్ అవ్వకూడదు. కొంచెం పచ్చిగా ఉండి కొంచెం జస్ట్ అలా నూనెలో మగ్గితే చాలు, టేస్ట్ అనేది బాగుంటుంది. అంతేనండి, చాలా సింపుల్గా అయిపోయే గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది చూసారా. మనకి పెళ్ళిళ్ళలో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఇలానే తయారు చేస్తారండి వాళ్ళు. చాలా బాగుంటుంది. ఇదే మీరు కనుక ఉల్లిపాయలు లేకుండా తాలింపు పెట్టుకోవాలనుకున్నా కూడా ఉల్లిపాయలని తీసేసి ఓన్లీ తాలింపు గింజలు యాడ్ చేసి తాలింపు పెట్టేసుకోవచ్చు. చక్కగా 10 రోజులు 15 రోజుల పాటు నిల్వ ఉంచుకొని తినొచ్చండి. బాగుందా? వీడియో నచ్చిందా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మంచిగా వేడివేడిగా అన్నం వండేసుకొని చక్కగా పళ్ళెల్లో ఇలా పెట్టేసుకొని దాని మీద కూసింత గోంగూర పచ్చడి వేసుకొని ఒక్క ఎండుమిరగాయ పెట్టుకొని పక్కన దాని మీద కాసంత నెయ్యి పోసుకొని కలుపుకొని తింటే ఉంటుందండి. అబ్బాబాబాబాబా, అస్సలు ఇక ఏమైనా ఉంటుందా అసలుకి. వేరే నాన్ వెజ్ ఐటమ్స్ కానీ ఇంకేమైనా వంటలు కానీ ఎందుకు పనికి వస్తాయండి దీని ముందు. అంత కమ్మగా ఉంటుందంటే నమ్మండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఆలస్యం అస్సలు చేయొద్దు. మీరు కూడా వెంటనే 2 గోంగూర కట్టలు తెచ్చేసుకోండి. ఇలా ఇన్స్టెంట్ గోంగూర పచ్చడి చేసేసుకోండి. చక్కగా మీరు ఎంజాయ్ చేయండి. మన వీడియోస్ అన్నీ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మర్చిపోకుండా లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోస్ అన్నీ రెగ్యులర్గా ఫాలో అవ్వండి.